సంక్రాంతి హడావుడి స్టార్ట్ అయిపోయింది. మీ ఇంట్లో ఎలా జరుగుతుందో చెప్పండి. ఏం పిండి వంటలు చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పిండి వంటల కోసం అని చెప్పేసి కొన్ని ఇక్కడ దొరికినంత వరకు తీసుకొచ్చాను అనమాట. డీమార్ట్ ముంబైలో కొంచెం తక్కువే దొరుకుతాయండి, మన సైడ్ దొరికినంత ఏం దొరకవు. ఇడ్లీ రవ్వ అంటే అస్సలు తెలియదండి ఇక్కడ ఎవరికి. వీళ్ళు నార్మల్గా బియ్యంతోనే చేసేసుకుంటారు ఇడ్లీలు కూడా. సో గోధుమ పిండి 5 కేజీల ప్యాకెట్ తీసుకున్నాను. వెయిట్ చేయండి, చాలా మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తాను సిరీస్ లాగా. మీరేం నూనె యూస్ చేస్తారండి పిండి వంటలకి? నేను వచ్చేసరికి ఏమో ఈ శనక్కాయ పప్పుల నూనె ఉంటుంది కదా, వేరుశనగ నూనె యూస్ చేస్తాను అనమాట. బాగుంటుంది, చక్కగా స్మెల్ చాలా బాగుంటుంది. బీప్ పిండి కూడా కొనుక్కోవాల్సిన అవసరం వచ్చిందండి. అదే మన చిన్నప్పుడు అయితే చక్కగా మిల్లుకి వెళ్ళి అలా పట్టించుకొచ్చేవాళ్ళం కదా, తడి బీప్ పిండి, పొడి బీప్ పిండి అని. మీలో ఎంతమంది అలా మిల్లుకి వెళ్ళి పట్టించుకొచ్చారో కామెంట్ చేయండి. చిన్నప్పుడు నేను వెళ్ళేదాన్ని అండి. మా అమ్మ అంటే చేంజ్ వస్తుంది కదా, 2 రూపీస్ 1 రూపీస్, అవి చక్కగా మనల్ని తీసుకోమనేవాళ్ళు కదా, అందుకని చెప్పేసి అలా వెళ్ళి పట్టించుకొచ్చేవాళ్ళం. ఇలా మిగిలిపోయినవన్నీ మా హస్బెండ్ CSFD ట్రంక్ పెట్టి